ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విరోధముగా ఎంతమంది అయితే నీ వెనకమాల ఉండి నిన్ను అనరాని మాటలు అంటూ ఉన్నారో, నీకు విరోధముగా నిన్ను ఎంతగానో హింసిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే నీ కుటుంబీకులే కానీ, నీ చుట్టుపక్కల వారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ అనుకున్న వారు అది ఎవరైనా సరే నీకు విరోధముగా ఏదైతే వారు పన్నాగాలు పన్నుతూ ఉన్నారో, ఈ దినమున అవన్నీ నీ దగ్గర నుంచి అవి దూరముగా వెళ్ళిపోబోతున్నాయి. నీ శత్రువులను సైతము నీ మిత్రులుగా మారే సమయము ఈ దినమున వచ్చింది. నీవు నమ్మితే ఈ కార్యము జరుగుతుంది. మామూలుగా అయితే శత్రువు అనేవాడు ఎంతగా మనం మేలు చేసినా సరే వారు మన జీవితంలో కీడే చేయాలని ఆశిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు కనుక మన శత్రువులను సైతము మనకు మిత్రులుగా మార్చే విధముగా దేవుడు చేయగలం గొప్ప సమర్థుడు. అట్టి మనస్సును వారికి ఇవ్వగలవాడు కూడా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అయితే ఈ దినమున దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నీవు బాధపడనక్కర్లేదు, నీవు సిగ్గుపడనక్కర్లేదు. నీకు బాధించు వారందరూ నీకు దూరంగా వెళ్ళిపోతున్నారు. నీ మీద ఎవరైతే శత్రుత్వంతో కలిగి ఉన్నారో, నీకు విరోధముగా ఎవరైతే ఏ విధమైనటువంటి పన్నాగాలు పన్నుతున్నారో అవన్నిటినీ దేవుడు అక్కడికక్కడే నాశనం చేయబోతూ ఉన్నాడు. నీవు దేవుని పైన నమ్మకం పెట్టుకొని చూడు. దేవుని పైన విశ్వాసం ఉంచి నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను వేధించే వారి కొరకు నీవు ప్రార్థన మాత్రము చెయ్యి. నీ ప్రార్థన దేవుడు విని నీ పక్షంగా వారు అయ్యేలాగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు విరోధముగా వారు లేచారు కదా. అయితే నీకు విరోధముగా ఎంతమంది అయితే నీ ఎదురుగా వస్తూ ఉన్నారో ఆ సైన్యం అంతటిని, ఆ యొక్క మనుషులందరినీ నీకు నీ పక్షాన ఉండి వారు మాట్లాడే విధముగా దేవుడు ఈ దినమున చేయబోతూ ఉన్నాడు. కనుక నీవు ఎక్కడైతే తల వంచుకున్నావో అదే ప్రదేశంలో అందరి ముందు ఎంతమంది నిన్ను అవమానించారో, ఎంతమంది నిన్ను తోలనాడారో వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను ఈరోజు తలగా నియమించబోతూ ఉన్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు. కనుక నువ్వు ఏమాత్రము బదిరి చెందకుండా దేవుని యందు నమ్మకముంచు, విశ్వాసముంచు. నిన్ను హింసించి వారి కోసం ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఫలితంగా నీ శత్రువును సైతము దేవుడు మిత్రులుగా చేసి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండా దేవుడు చేయగలవాడు ఆయనే. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. ఇచ్చిన వాక్యము నాయన, విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో నూరంతలుగా మీరు ఫలింప చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున తండ్రి వారి చుట్టూ ఉన్న వారితోనే అవమానాలు పడుతూ ఉన్నారు, అవమానింపబడ్డ చోటే మీరు లేవనెత్తుతున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. నాయన, వారి శత్రువులను సైతం వారికి మిత్రులుగాను స్నేహితులుగాను చేస్తున్నందుకే మీకు స్తోత్రం దేవ. వారికి విరోధముగా ఏదైతే ఆయుధంగా వారు నియమించబడి ఉన్నదో ఆ యొక్క విరోధముగా రూపింపబడిన ప్రతి ఒక్క ఆయుధాన్ని మీరు యేసు నామములో అంతము చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, బలహీనకు బలం చేకూర్చండి, వివాహాలు అవటానికి సహాయం చేయండి, బిడ్డలేని వారి గర్భాలను తెరవండి, డెలివరీ సిద్ధంగా ఉన్న వారి జ్ఞాపకం చేసుకోనండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలాగా సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. పరీక్షలు రాస్తున్న వారికి మంచి జ్ఞానం దయచేయండి, పరీక్షల్లో విజయం దయచేయండి దేవా. నేను చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, క్షేమాభివృద్ధిని కలిగించవా యేసయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల తండ్రి, రోగుల నుంచి రోగులకు స్వస్థ కలిగించండి, సహాయం చేయండి. కుటుంబాల నెమ్మది, శాంతి, సమాధానమును దయచేయండి.
యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.